హలో అండి. హ్యాపీ సండే. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, ఇంకా ఇంటి దగ్గర అయితే ఇంకా వంట అయితే కర్రీ ప్రిపేర్ చేసి ఇక చర్చి టైం అయింది కదా, ఇక చర్చికి అయితే వచ్చామండి. ఇంకా సండే సండే అనుకుంటామండి, ఇంట్లో పనులే సరిపోతాయి. సండే ఒక్కరోజు హాలిడే వచ్చింది, హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం, కానీ మనకి ఇంట్లో పనులు సరిపోతాయండి. కొంచెం చర్చికి వెళ్ళటానికి కూడా లేట్ అవుతూ ఉంటుందండి. హడవడికి చేసుకొని అయితే చర్చికి వెళ్ళాలి. ఇంకా చూడండి, నేనైతే ఇక కర్రీ అయితే చేసి ఇంకా లేట్ అయిందండి, చర్చికి అయితే వచ్చాను. ఇంకా చూడండి, మాదైతే చిన్న సంఘం అండి. ఇంకా మా అయ్యగారు వాక్యం అయితే చెప్తున్నారు. ఇంకా ప్రేయర్ అయితే అయిపోయిందండి. ఇక ద్రాక్షారసం ఇస్తారు కదా, రొట్టె ద్రాక్షారసం మాకైతే ప్రతి సండే సండే ఇస్తారండి. మా క్రీస్తు సంఘంలోనైతే రొట్టె ద్రాక్షారసం ఉంటుంది కదా, ఇది ప్రతి సండే ఇస్తారండి. కొంతమందికి అయితే కొన్ని చర్చిలలో నెలకొకసారి అలాగిస్తారు. మాకైతే ఇంకా మేము వారానికి ఒకసారి ప్రతి ఆదివారం సండే సండే ఇస్తారండి. చూడండి, మా బాబు ఇలాగా ద్రాక్షారసం తాగుతాం కదా, తాగినప్పుడు మమ్మీ నాకు కొంచెం ఇవ్వమంటాడు, కానీ చిన్నపిల్లలకి ఇవ్వకూడదు. కాకపోతే పిల్లలు దేవుడితో సమానం కదా, వాళ్ళు అడుగుతారు కదా, మన పిల్లలు మనకు ముద్దే కదా ఎంతైనా. ఇంకా చిన్నపిల్లలు దేవుడితో సమానం అని చెప్పేసి నేనైతే కొంచెం ఎప్పుడైనా మా బాబు కొంచెం మిగిలిచ్చి అయితే ఇస్తానండి. మా సార్ కూడా కొంచెం మిగిలిచ్చేస్తారు. ఏందో వాళ్ళకి ఆశ అండి. అది రొట్టె ఉంటుంది కదా, ఆ రొట్టె ముక్క తినేటప్పుడైనా ఇవి తాగేటప్పుడైనా ద్రాక్షారసం కొంచెం పెట్టి మమ్మీ, కొంచెం మమ్మీ అని అడుగుతారు మా బాబు. ఇక వాళ్ళకైతే ఇస్తాను కొంచెం. మా బాబుకి అయితే అలా తాగేసి ఇక చూశారు కదా, అట్లాగా ద్రాక్షారసం తాగిన గ్లాసులు అవన్నీ పిల్లలండి భలే చేస్తారండి. మా బాబు అయితే ద్రాక్షారసం తాగిన గ్లాసులు అన్నీ కలెక్ట్ చేసుకొని అన్నీ ఒక దగ్గర తీసుకొని తేళ్ళు అయ్యగారికి ఇస్తారండి. ఇంకా చూడండి, పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఈ రోజు అయితే కొంచెం మా చర్చిలో అయితే పిల్లలకి పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ఇంకా వాళ్ళకైతే చీరలో పిల్లలకి డ్రెస్సులు ఇస్తున్నారండి. వేరే సంఘం పెద్ద సంఘం వాళ్ళు ఉంటే మా సంఘానికి ఇంకా వాళ్ళైతే ఇచ్చారండి. ఇంకా అవన్నీ తీసుకొచ్చి మా సంఘంలోని వాళ్ళకి ఇట్లా పేర్లు రాపిస్తారు మా అయ్యగారు. ఎట్లాగ ఇస్తారండి పెద్ద సంఘం వాళ్ళు. అవి తీసుకొచ్చి మా అయ్యగారు అయితే ఇలాగ పంపిణీ చేస్తారండి ప్రతి ఒక్కరికి. కొత్త సంవత్సరం అయినా, క్రిస్మస్కి అయినా, కొత్త సంవత్సరాన్ని ఇలాగ ఎప్పుడైనా ఇట్లాగ అందరికి పంచి పెడతారండి మా అయ్యగారు. ఈ రోజు అయితే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరికీ కొంచెం వాళ్ళ చీరలోను అట్లాగా డ్రెస్సులు అయితే ఇస్తున్నారండి. ఇంక ఈ రోజు అయితే చర్చి అయితే అయిపోయింది. ఇంకా ముగింపు ప్రార్థన కూడా చేశారు. హ్యాపీగా ఉంటుందండి. మా సంఘం అయితే చిన్న సంఘం అండి. ఇంకా ఒకప్పుడైతే పెద్ద సంఘం. ఇంక మా చర్చి కొన్నాళ్ళు ఇంకా నడవలేదండి. ఇక నడవపోయాక ఇక టోల్ అటు వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్తగా ఈ అయ్యగారు వచ్చాక మళ్ళీ స్టార్ట్ అయిందండి, ఒక 10 సంవత్సరాలకి ఎక్కువే. ఇక అప్పటి నుంచి వస్తున్నారులే కానండి, ఈ టోల్ అటు వెళ్ళిపోయారు కదా, అటు వెళ్ళిపోయాక మళ్ళీ ఇటు రావడానికి ఇక రావట్లేదండి వాళ్ళైతే. ఇంక ఉన్న వరకు మేమైతే ఒక 20 మంది, 10 మంది, 15 మంది అలా ఉంటామండి, చిన్న సంఘం. ఇంక ఇట్లాగే హ్యాపీగా ఇంకా మాకు చర్చిలో ఏదైనా పండగప్పుడు ఏదైనా కానుకలు వేసుకోవటం, అలాగే ఫ్యాన్లు కానీ అవి ఇవి కొంచెం మాకు తగ్గంతలోనే మేమైతే చర్చిని మంచిగా ఇక డెవలప్ అయితే చేసుకున్నామండి. చూడండి, రేకుల షెడ్ అండి మాదైతే. అయినా చాలా బాగా అందరం ఒక సాధ్యమైనంత పళ్ళిపోయేవాగో చూడండి, డ్రెస్సులు చీరలు అవి తెస్తున్నారండి అక్కడైతే. ఇంకా మాకు సాధ్యమైనంత వరకు మాకు ఉన్నంతలోనే మేము చిన్నగా కొంచెం కానుకలు ఇచ్చుకొని మా చర్చికి అవసరం అయితే అవన్నీ తీసుకుంటామండి. అగో మీకు వెనక్కి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చిన్నపిల్లలకి డ్రెస్సులు, పెద్దవాళ్ళకి అయితే చీరలు అవి మా అయ్యగారు ఇస్తున్నారండి. ఓకేనా, మా వీడియో ఎలా ఉందండి? మా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఇక చర్చ అయితే అయిపోయిందండి. ముగింపు అర్థం చేశారులేండి. చేసాకే వేది పంచి పెడుతున్నారు. మీకు ఎటువంటి అటు వెళ్ళిపోతారని చెప్పేసి చర్చ అయిపోయిన వెంటనే ముగింపు అర్థం చేసిన తర్వాత ఇంక ఇవైతే చీరలు, డ్రెస్సులు అయితే ఇస్తున్నారండి. ఓకేనా, ఇక నాకైతే లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే వెళ్తున్నానండి. మళ్ళీ వంట చేయాలి కదా, కర్రీ అయితే ప్రిపేర్ చేశాను, అన్నం అయితే వండలేదండి. ఇంక నాన్న ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఉన్నారు. ఇక నేనైతే వస్తాను, అన్నం వండుదామని చెప్పేసి నేనైతే వస్తున్నానండి. మా సారు నేనైతే ఇంక ఇస్తున్నారండి. ఇంకా పిల్లలకి వాళ్ళకి పెద్దవాళ్ళకి అయితే చీరలు అయితే ఇస్తున్నారు. ఇంకా ఓకేనా, ఇక నేనైతే వస్తున్నానండి. ఇంక ఇంటికైతే మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.